కొన్ని కథలు జీవితాలుగా మారుతాయి, కొందరి జీవితాలే కథలుగా మారుతాయి. నేను నీకోసం రాలేను, నా కోసం రాలేను. క్షమించమ్మా. వెళ్ళమ్మా. ఇక్కడ అనాథలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ అమ్మవై ఆదర్శ స్త్రీమూర్తిగా పేరు తెచ్చుకో. సునీత, సునీత, ఏంటండి? సుహాస్ ఎయిర్పోర్ట్ లో కారెక్కి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? అబ్బా కంగారు పడకండి, వచ్చేస్తాళ్లే. ఏమొస్తాడే చూడు, టైం ఎంత అయిందో. సార్, ఏంట్రా నువ్వు ఒక్కడివే వచ్చావు? అబ్బాయి ఏడి? సుహాస్ బాబు దారిలో ఎవరో ఫ్రెండ్ కలవాలని దిగిపోయారమ్మా. అవునా? అవునమ్మా. చూసావా, ఇన్ని రోజుల తర్వాత ఇండియా వచ్చి కూడా వాడింటికి రాలేదు. అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఎవరై ఉంటారబ్బా? రే నువ్వా? నేనేనే. ఎవడో రోగనుకున్నాను. ఇంకా నయం, చెప్పు తీయలేదు. తీసేదాన్నే, టైం పడుతుందని ఆగాను. నిన్ను చూడాలని ఫారెన్ నుంచి ల్యాండ్ అవ్వగానే మా ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడికి వస్తే ఈ రకంగా సన్మానం చేస్తావా? లైట్ తీసుకోరా. వెల్కమ్ టు ఇండియా. ఇదేంటి పూలు లేవు, గడ్డి మాత్రమే ఉంది? ఇది గ్రాస్ బొకే. ఇండియాలో ఇలాంటివి కూడా ఇస్తున్నారా? ఏ దేశంలో ఇవ్వరు. ఆవేశంలో నేనే ఇచ్చాను. ఎందుకు ఆవేశం? నీ వేషం నచ్చక. నేనేం చేశాను? లాస్ట్ మంత్ రమ్మంటే ఈ మంత్ వస్తావా? అందుకే రాగానే గడ్డి పెట్టాలనుకున్నాను. ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. రిజల్ట్స్ ఇక్కడుండి కూడా తెలుసుకోవచ్చు కదా. సర్లే, చెల్లుకు చెల్లు చెంప చెల్లు. మొత్తానికి నాకు కసి తీరిపోయిందిరా. ఏంటి? నెల రోజులు నీకోసం పిచ్చి దానిలాగా వెయిట్ చేశానురా. రాగానే చెంప పగలగొట్టాలనుకున్నాను, కొట్టాను. నాకు మాత్రం గెలాక్సీ ప్లానెట్స్ అన్ని కనిపించాయి. నా ఫ్యూచర్, మిగతా లైఫ్ అన్ని కళ్ళ ముందు కనిపించాయి. ఇప్పుడు చెప్పరా, ఎలా ఉన్నావు? బిత్తరపోయి బక్క చిక్కిపోయి ఏదో ఉన్నాను. లవ్ యూ బేబీ. నీ లవ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైందిలే. అవును,
మీ ఇంటికి వెళ్ళలేదా? లేదు పాపం, మా పేరెంట్స్ ఎంత ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. పంపిస్తానులేరా. రెస్టారెంట్ కెళ్ళి ఏదైనా ఫుడ్ తినేసి వెళ్దాం. ఇంతకీ ఏం తింటావ్? చెంపదెబ్బ పచ్చగడ్డి తప్ప ఏదైనా తింటాను. ఆ ఏడుపు మొహం ఏడ్చినట్టుంది. నవ్వు మొహం పెట్టి నవ్వేడు. ఈ, నువ్వు నన్ను బాగా ఆడుకోవాలని ఫిక్స్ అయినట్టున్నావు. అదంతా నీ మీద ప్రేమరా. అది నాకు తెలుసులే. సరే నేను బయలుదేరుతాను. అమ్మా నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు కలవడం? ఇండియా వచ్చేసానుగా, రోజు కలుద్దాం. నేను ఇవాళ అపాయింట్మెంట్లని క్యాన్సిల్ చేయించి వెయిట్ చేస్తుంటే నీ కొడుకు మధ్యలో దిగిపోవడం ఏంటి? మనకు వాడిని చూడాలని ఎంత ఉంటుందో వాడికి మనల్ని చూడాలని అంతే ఉండాలి కదా. మనకంటే ముఖ్యమైన వాళ్ళు వాడికి ఎవరున్నారు? అబ్బా, రాక రాక వాడు ఇండియాకి వచ్చాడు. ఆయన ప్రతిదానికి ఎందుకు మీకంత చిరాకు? అలా వదిలేస్తే ఎలా? రాగానే వాడిని దులుపుతాను చూడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? హాయ్ డాడ్. చూసావా, నా కొడుక్కి నీ మీద కంటే నా మీదే ప్రేమ ఎక్కువ. సంతోషం. మామ్ ఎలా ఉన్నావు? మీ డాడీని అడుగు, ఆయనంటేనే నీకు ప్రేమ ఎక్కువ కదా. మామ్ 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 సారీ మామ్, నాకు మీరిద్దరంటే ఇష్టం. ఎలా ఉన్నావురా? బ్రహ్మాండంగా ఉన్నాను. సరే సరే, కూర్చో కూర్చో. ఏరా, ఎంత ఒళ్ళు చేసావేంట్రా? 3 పూట్ల చద్ది ఫుడ్డే తింటున్నావా? మామ్, అందరమ్మలు ఇంత చిక్కిపోయావేంటి అంటారు. నువ్వేంటి మామ్ నేను వెయిట్ పెరిగిపోయానంటున్నావు? ఇప్పుడు నీకు గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నాం కదరా. బొద్దుగా ఉన్నాడని ఎవ్వరూ అనకూడదని. సరేలే, వాడెలా ఉన్నా నా కొడుకు. ఆ స్టేటస్ చాలు, సంబంధాలన్నీ సంతోషంగా వస్తాయి. మామ్ డాడ్ రాగానే పెళ్లి గురించే మాట్లాడుకోవాలా? మేమెదురు చూసేదే నీ పెళ్లి కోసం రా. నిన్ను రమ్మన్నదే అందుకు. నేను వచ్చింది కూడా అందుకే మామ్. అవునా? అయితే వెంటనే పెళ్లి చూపులు అరేంజ్ చేయిస్తాను. చాలా మంది మల్టీ మిలియనర్స్ వాళ్ళ అమ్మాయిని ఇస్తామని క్యూలో వెయిట్ చేస్తున్నారు. కొంచెం టైం ఇవ్వు మామ్, రాగానే అప్పుడే ఇవన్నీ ఎందుకు? ఓకే ఓకే, ఇవన్నీ కాదు గాని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అందరం కలిసి లంచ్ చేద్దాం. ఓకే మామ్, జస్ట్ 10 minutes. ఓకే. ఏం చేస్తుందో పిచ్చిది. ఏంటి? ఎందుకంత చిరాకు? నేను ఇంటికొచ్చానని చెప్పడానికే కాల్ చేశాను. ఇంటికి కాకపోతే ఇటలీకి వెళ్తావా? దానికి కాల్ చేయాలా? నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే డిష్లన్నీ వాష్ చేసి ఇల్లంతా మాప్తో తుడుస్తున్నాను. తర్వాత బట్టలు ఉతకాలి. ఏంటి, నువ్వు ఈ పనులన్నీ చేస్తావా? లేకపోతే ఏంటి? ఇంట్లో నాకేం పనుంటుంది? ఖాళీగానే ఉన్నాను. ఇంట్లోకి రాగానే పెళ్లి సంబంధం గురించే మాట్లాడుతున్నారు. ఏంటి? నేనుండగా నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూసావో దాన్ని నిన్ను మడత పెట్టి. పాపు నీకు రౌడీజం చేసే ఛాన్స్ అస్సలు ఇవ్వను. నిన్ను కాకుండా ఇంకెవరిని కన్నెత్తి కూడా చూడను. అలా అన్నావు, బాగుంది. మ్మ్. రేణు, ఏం జరుగుతోంది? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? మీ వదినతోనా, మీ అన్నయ్యతోనా, ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నావా? అది
ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానమ్మా. ఎవరా ఫ్రెండ్? పగలబడి నవ్వేటంతగా ఏం జరిగింది? మీ అమ్మకక్కడ అవమానం జరిగితే ఇక్కడ నువ్వు నవ్వుకుంటున్నావు. నన్ను చూసి ఈ ఇల్లే నవ్వుతున్నట్టుగా ఉంది. ఈ ఊరు, ఈ ప్రపంచం, ఈ లోకంలోని కొడుకులంతా ఒక చోటు చేరి నన్ను చూసి ఎగతాళిగా నవ్వుకుంటున్నట్టుగా ఉంది. ఏమైందమ్మా? అమ్మ విలువ పడిపోయింది. తల్లి స్థానం దిగజారిపోయింది. అందరూ ఒక్కటయ్యారు, నన్నొక్కదాన్ని వేరు చేశారు. ఈ ఇంట్లో నా ఇష్ట ప్రకారం ఏదీ జరగలేదు. నేను కోరుకున్నదేదీ జరగలేదు. పేరుకే ఈ ఇంటి పెద్దని. నా చేతుల మీదుగా సంజయ్ పెళ్లి చేశానన్న ఒక్క తృప్తి తప్ప నాకెందులోనూ ప్రమేయం లేకుండా పోయింది. నా బాధ్యతలన్నీ మీకు బరువైపోతున్నాయి. ఈ ఇంట్లో బంధాలన్నీ కరువైపోతున్నాయి. ఒకరికొకరు కాకుండా పోతున్నారు. పొండి, ఎక్కడి వాళ్ళక్కడికి పొండి. నన్ను ఒంటరిదాన్ని చేసి అందరూ వెళ్ళిపోండి. ఈ అధికారానికి తల వంచనక్కర్లేదు. ఈ అమ్మకి భయపడనక్కర్లేదు. అందరూ స్వేచ్ఛగా బ్రతకండి. ఇదేదో నాకు బాగా పనికొచ్చే పంచాయతీలా ఉంది. ఊరుకోరేను, ఇప్పుడేమైంది? అమ్మ ఎందుకలా అరిచిందో దినా? అమ్మకు అమ్మదనం గుర్తొచ్చుంటుంది. అంటే అత్తయ్య మాటలు వింటుంటే కిరణ్ని కలిసొస్తున్నట్టుగా ఉంది. అక్కడేదో జరిగింది. అంత కరెక్ట్ గా నువ్వెలా గెస్ట్ చేస్తున్నావు వదినా? ఇవాళ అత్తయ్య శరణాలయానికి వెళ్లే రోజు. అది తెలుసుకొని ఉషా కిరణ్ని అక్కడ ఎదురుపడేలా చేస్తానని నాకు కాల్ చేసి చెప్పింది. అక్కడ ఇద్దరూ ఎదురుపడ్డాక ప్రేమలు, బంధాలు అనాథలుగా మారిపోయి ఉంటాయి. పంతాలు, పట్టుదలలు శరణాలయంలో చేరిపోయుంటాయి. అత్తయ్య కోపంలో నాకొక తల్లి తాలూకు మనసే కనిపించింది. ఆ ఆవేశంలో అమ్మ తాలూకు ఆక్రోశం మాత్రమే వినిపించింది. ఇదంతా హెల్ప్లెస్ కండిషన్లోనే జరుగుతుంది. అసలేం జరిగిందనేది నేను ఉషాతో మాట్లాడి తెలుసుకుంటాను. నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ కోపం నీ మీద కాదు, ఆవిడున్న పరిస్థితి మీద, అంతే. ఏంటి, కిరణ్ అలా ప్రవర్తించాడా? మీతోనే అలా మాట్లాడా? ఎంత ధైర్యం! ఈ ఇంట్లో ఉన్నప్పుడు మీ మాట కాదనే ధైర్యం ఉందా? మీకెదురు చెప్పే సాహసం ఏనాడైనా చేశాడా? ఇప్పుడు మీరొద్దన్న ఫీల్డే ఎంచుకున్నాడు. పాటల మీద పాటలు పాడి మీ మాటనే డోంట్ కేర్ అన్నట్టు చేస్తున్నాడు. దీనంతటికి కారణం ఆ ఉష. గడప దాటిన దగ్గర నుంచి మీ మీద విషం నూరిపోసుంటుంది. అమాయకంగా ఉండే కిరణ్ని రెచ్చగొట్టి పాటలు పాడేలా చేస్తోంది. మీరు ఎదురుపడ్డా మాట్లాడకుండా మనసు మార్చేసింది. ఇంకా చాలా ఆపు మేఘనా. మీరాగమన్నా నేను ఆగనత్తయ్య. మా అత్తయ్యతో కిరణ్ అంత హార్ష్గా బిహేవ్ చేస్తాడా? ఇదంతా వింటుంటే నేనే భరించలేకపోతున్నాను. మీరెలా తట్టుకుంటారు? ఇదేదో ఇప్పుడే తేల్చుకుంటాను. ఆ ఉషాని, కిరణ్ని అడగాల్సింది అడిగేసి వస్తాను. మేఘనా,
ఇది మా తల్లి కొడుకుల మధ్య గొడవ. నా కొడుకు నాలాగా చెప్పుడు మాటలు వినే మనిషి కాదు. వాడు నన్నన్నా నేను వాణ్ణన్నా అవి మా మనసులో నుండి వచ్చిన మాటలు కాదని నాకు తెలుసు. చూస్తాను ఈ పంతాలు పట్టింపులు ఎంతకాలమో. ఈ అమ్మని కాదనుకుని దూరంగా వాడుండి ఏం సాధిస్తాడో, ఎవరిని సాధిస్తాడో అదే చూస్తాను. ఇందులో ఎవరి సానుభూతి అక్కర్లేదు, ఎవరి జోక్యం కూడా అవసరం లేదు. ఏవండి, ఏంటిదంతా? ఎవరు అడిగారు నిన్ను? మా అమ్మని నన్ను కలపమని నేను నిన్ను అడిగానా? మా అమ్మ అడిగిందా? ఎవరు అడగలేదండి, నేనే అడిగా. నువ్వే చేసేదంతా నువ్వే, అందుకే నిన్నే అడుగుతున్నాను. నేను బిజీగా ఉంటే అర్జెంట్ అర్జెంట్ అని పిలిచి చివరికి ఇదా నువ్వు చేసిన ఏర్పాటు? నీకు నువ్వే నిర్ణయాలు తీసుకొని నీకు నువ్వే బాధ్యతలు నెత్తినేసుకొని ఎందుకు ఈ పెత్తనాలన్నీ చేస్తున్నావు? మీ ఇద్దరు పడే బాధ చూడలేక. నేను బాధపడుతున్నానని నీతో చెప్పానా? మా అమ్మ నా కోసం బాధపడుతున్నట్టు నీకొచ్చి చెప్పిందా? ఎవరిని అడిగి చేసావు ఈ పని? ఎవరు చేయమంటే చేసావు? ఎవరిని అడగాలి? తల్లి కొడుకులు ఎందుకు విడిపోయారో నాకు తెలీదా? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? మేమెందుకు విడిపోయాం? నా కారణం వల్లే. ఓ, ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నావా? నీకు అవమానం జరిగితే అది నాకు జరిగినట్టు కాదా? పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇదే నీ ఇల్లు అని చెప్పినప్పుడు ఆ ఇంట్లో నీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాదు, నీ గౌరవం కూడా నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంటుంది. నా భార్యని గౌరవించని చోట నేను ఉండనని వచ్చేశాను. నా భార్యని అవమానించినందుకు ఆ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాను. మనం వచ్చిన కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. నా కెరీర్ కూడా పాడు చేసింది మా అమ్మ, అది కూడా ఓ కారణమే. నన్ను తొక్కేయాలని చూశాడు మా అన్న, అది కారణం కాదా? అయితే మీకు అత్తయ్య మీద ప్రేమ లేదా? మాటలు లేనంత మాత్రాన, కలుసుకోలేనంత మాత్రాన, దూరంగా ఉన్నంత మాత్రాన మనం అనుకున్న వాళ్ళ మీద ప్రేమ లేదు అనుకోవడం పొరపాటు. నేనేమి ఆ ఇంద్రభవనంలోకి నన్ను తీసుకువెళ్తారన్న ఆశతో మిమ్మల్ని కలపాలనుకోవట్లేదు. ఒక్క పూట కూడా భోజనాలు దొరకని రోజు మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్నానే తప్ప తిరిగి ఆ ఇంటికి తీసుకువెళ్ళమని ఏం కోరుకోలేదు. కానీ మాట్లాడుకున్నంత మాత్రాన, దూరంగా ఉన్నంత మాత్రాన ప్రేమలు అభిమానాలు ఉన్నప్పుడు ఎందుకు పైకి కఠినంగా ఉండాలి అంటున్నాను. ఎందుకు మనసు విరిచే మాటలు మాట్లాడుకోవాలి అంటున్నాను. అది నీకు అనవసరం. ఎందుకు అనవసరం? ఆవిడ మీ అమ్మగారే కాదు, నాకు అత్తగారు కూడా. ఆవిడ కన్న కొడుకునే చేసుకున్నాను. నేనొచ్చి మీ తల్లి కొడుకుల్ని వేరు చేశానన్న బాధ నన్ను పట్టి పీడిస్తుంది. అలాంటప్పుడు నాకెలా అనవసరం అవుతుంది? నేనెందుకు పట్టించుకోకుండా ఉంటాను? ఈ ఇంట్లో నాకు గడిచిపోతుందిలే, ఎవరెలా పోతే నాకెందుకు అనుకోవాలా? అది నా వల్ల కాదు. ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను, ఇవాళ జరిగింది చాలు. ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే మర్యాద, మనశ్శాంతి. ఇలా లేనిపోని పెత్తనాలు పెద్దరికాలు నెత్తినేసుకొని కలపాలనుకొని ఇంకా ఇంకా వేరు చేయకు. వేరు చేసింది మీరు. ఎందుకు మీకు ఇంత పంతం? ఆవిడ మీ అమ్మ, మీ శత్రువు కాదు. అది గుర్తు పెట్టుకుని ఉంటే ఆవిడ మనసు ముక్కలు చేసేవారే కాదు. ఇవాళ మీ పద్ధతి నాకు నచ్చలేదు. నువ్వు చేసిన పని కూడా నాకు నచ్చలేదు. నేను చేసింది తప్పు కాదు, నువ్వు అక్కడికి చెప్పకుండా తీసుకెళ్లడమే తప్పు. ఈ మహాతల్లి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు.
అవకాశం దొరికింది కదా నా వైపుకు తిప్పుకుందాం అనుకుంటే నన్నే చీప్గా తీసి పారేస్తుందా? తొందరలోనే ఇంతకింత బదులు తీర్చుకుంటాను. హాయ్ మేఘనా. ఏంటి బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు? ఆఫీస్లో వర్క్ బాగా ఎక్కువైందా? అవును మేఘనా, ఇవాళ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ జరిగాయి. నిమిషం కూడా గ్యాప్ లేదు. కంపెనీని పైకి తీసుకురావడానికి తప్పదు కదా. కంపెనీని పైకి తీసుకురావడానికి కాదు, నీ కోసం, మనకి పుట్టబోయే బిడ్డ కోసం ఎంతైనా కష్టపడతాను. నాకెప్పుడు పిల్లల గోలే తప్ప ఇంట్లో విషయాల గురించి అస్సలు పట్టించుకోవడం. ఏమైంది మేఘనా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నువ్వేమో నా కోసం నా బిడ్డ కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు. మీ అమ్మేమో నన్ను ప్రతి విషయంలో బాధ పెడుతుంది. ఏం జరిగింది? మా అమ్మ ఏమైనా అందా? ప్రతి వారం అత్తయ్య గారు శరణాలయంకి వెళ్తారు కదా, అలాగే ఈ రోజు కూడా వెళ్లారు. కానీ ఈసారి అక్కడ తనకి కిరణ్ కనిపించాడంట. అక్కడ కిరణ్ ఏం మాట్లాడాడో తెలీదు కానీ ఆవిడ ఆవేశంగా ఇంటికొచ్చారు. ముందు రేణు మీద, ఆ తర్వాత ఇంట్లో అందరి మీద విరుచుకుపడ్డారు. అందరికీ ప్రేమలు ఎక్కువైపోయాయి. సొంత నిర్ణయాలు తీసుకునే అంత పెద్దవాళ్ళు అయ్యారు తప్ప నా మాటకు ఒక్కరూ విలువ ఇవ్వడం లేదు. నేను చెప్పినట్టు ఈ ఇంట్లో నా పెద్ద కొడుకు సంజయ్ పెళ్లి మాత్రమే జరిగింది, ఇంకేది నేను అనుకున్నట్టుగా జరగట్లేదు అని అంటున్నారు. సూపర్ మేఘనా, ఈ మాటతో అమ్మ మనసులో మనం మంచి స్థానంలో ఉన్నామని రుజువైపోయింది. అంత సంబరపడకు సంజయ్. నేను నీలాగే మంచి అవకాశం దొరికింది, వాడుకోవాలని మీ అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఏముంది? ఈ ఇంట్లో పెద్ద కోడలుగా ఏ విషయంలో అయినా అండగా నేనుంటాను అంటే నీ హద్దుల్లో నువ్వు ఉండు అని తిట్టి పంపించింది. అమ్మ కిరణ్ చూసిన బాధలో అలా మాట్లాడుంటుంది. నాకు తెలిసి కిరణ్ అమ్మని ఏదైనా మాట అనుంటాడు. ఇదేం కొత్త కాదు కదా సంజయ్. కిరణ్ ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి ఉన్నదంతే కదా. అంతకన్నా ప్రాబ్లం ఏంటంటే మనం అనుకున్న పని ఇంకా డిలే అవ్వడం. ఆడిటర్ ఫోన్ చేశాడు, ఒక్క నిమిషం. స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, పని పూర్తయిపోయిందా? ఐఎమ్ సారీ సార్. సారీ ఎందుకు చెప్తున్నారు? సారీ అంటున్నాడేంటి? కొంపతీసి మా విషయం అందరికీ తెలిసిపోయిందా? నా మీద ఎందుకు అంత కోపం చెప్పమను. అరే నేనేమన్నాను నువ్వే అడుగు కృష్ణ. ఎన్ని మాటలు అన్నాడు తెలుసా కృష్ణ? అవన్నీ పట్టించుకుంటే ఎలా కృష్ణ? పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద అంత కోపం చూపించలేదు. అలాంటిది దీనికి నాకెంత బాధగా ఉందో తెలుసా? అరే బాధపడుతూ ఉంటావనే మాట్లాడడానికి వచ్చాను. అనవసరమన్నీ అనేసి అందరినీ బాధ పెట్టడం బాగా అలవాటైపోయింది. నాకు చెప్పకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే నాకు కోపం రాదా? నేను మంచి కోసమే చేశా, అది అర్థం చేసుకోకపోతే ఎలా?